టాప్ స్టిచ్చింగ్ అండి. మనకి సైడ్లో మిగిలిపోయిన క్లాత్తో నేను 3/4 హ్యాండ్స్ తీసాను. సో అది విడిపోయి వస్తుంది కాబట్టి మనం అక్కడ జాయింట్ వేస్తున్నాము. జాయింట్ వేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ నేను ఆర్మ్ చెక్ చేస్తున్నాను సరిపోతుందా లేకపోతే ఇంకేదైనా చంక పీసెస్ పడతాయా అని. కింద వైపున డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ పెట్టేస్తున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, జస్ట్ రౌండ్ అంటే హై నెక్ లాగా. ఇంకా లైనింగ్కి కింద వైపున డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి రెండు కూడా. ఫస్ట్ లైనింగ్ కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకొక పార్ట్ తీసుకొని నెక్ కట్ చేయండి మనం షోల్డర్ దగ్గర నుంచి మొత్తం అంతా జాయింట్ చేస్తున్నాను. అంతా సరి చేసుకుంటూ లైనింగ్ అంతా అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఈ పక్కన మనము ఆల్రెడీ ఐరన్ పైన చేశాను, దీనికి స్క్వేర్ నెక్ పెడుతున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. జస్ట్ నేను రైట్ సైడ్ పెట్టుకొని రిటర్న్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. దీనికి నెక్ పీస్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా థిక్నెస్గా ఉంది. టాప్ స్టిచ్ వేసేయాలి. మొత్తం అరౌండ్గా మొత్తం అంతా స్టిచ్ వేసుకుంటూ సేమ్ సైడ్స్ అంతా స్టిచ్ వేసుకోవాలి. సైడ్స్కి అంతా ఎక్స్ట్రా కట్ చేసేసేయాలి. ఇక్కడ నెక్ దగ్గర నేను కట్స్ పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ పెట్టుకోవాలండి. స్టిఫ్ ఎప్పుడైనా సరే జరిగిపోకుండా ఉంటుంది. సో ఒక పాదం అంత ఖర్చుతో మనము నెక్ విడ్త్ని స్టిచ్ చేసుకొని మధ్యలో క్లాత్ అంతా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చేయాలి. స్టిఫ్ మనం రిటర్న్ చేసి టాప్ స్టిచ్ ఎడ్జ్లో వేసుకొని లోపల వైపుది మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకొని